అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 10వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము శత్రువులను ప్రేమించే ప్రేమ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనమందు మీ శత్రువులను ప్రేమించుడి, మనలను ప్రేమించు వారిని, మనకు సహాయం చేసి మనలను కొనియాడుచు ఉత్సాహపరచుచున్న వారిని ప్రేమించుట సులువు. అయితే మనలను ద్వేషించి నాశనము చేయవలనని ప్రయత్నించుచున్న శత్రువులను ప్రేమించుట బహు కఠినమైనది. అయితే కల్వరి ప్రేమ చేత హృదయము నింపబడుచున్నప్పుడు ఏదియును కఠినముగా ఉండదు. మీరు శత్రులై ఉన్నప్పుడు యేసు మిమ్ములను వెదకి వచ్చెను కదా. పాపులుగాను దుర్మార్గులుగాను ఇజ్రాయేలు యొక్క పాలెమునకు వెలుపట ఉన్నవారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతగా ప్రేమను కనపరిచి పాపములు క్షమించి తన యొక్క బిడ్డగా స్వీకరించని అట్టి ప్రేమ చేత మీరును శత్రువులను ప్రేమించగలరు. శత్రువులను ప్రేమించడం యందు క్రీస్తే ఆదర్శవంతుడు. ఆయన శత్రువులు ఆయనను సిలువలో అంతగా శ్రమపరిచినప్పుడు ఆయన వారిని ప్రేమించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి గోజాడను కదా. అదే శత్రువులను ప్రేమించు ప్రేమ. యేసు చెప్పాను, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను శపించు వారిని ఆస్వాదించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును నిందించు వారి కొరకును మిమ్మును హింసించు వారి కొరకును ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. పాత నిబంధన యందు కూడాను ప్రభు ఇట్టి నియమమును ఇజ్రాయేలీలకు సెలవిచ్చి ఉండెను. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. నిర్గమకాండం 23వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. మీ శత్రువులను ప్రేమించుడి, మేలును చేయుడి, ప్రతిఫలమును ఆశింపక అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రసంగించిన దానినే అపోస్తులు కూడాను ప్రసంగించిరి. వారు కూడాను శత్రువులను ప్రేమించుడి అని చెప్పిరి. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, అతడు దప్పికొని ఉంటే అతనికి దాహం ఇమ్ము. నీవు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20 మరియు 21 వచనం. దేవుని బిడ్డలారా, శత్రువులను ప్రేమించుట చేత మీ యొక్క అంతరంగమునందు దైవిక సమాధానము నివాసము ఉండును. మీ యొక్క క్రియలను చూచి ప్రభు మనసునందు ఆనందించును అను నిశ్చయితను పొందుకొందురు. అంత మాత్రమే కాదు, శత్రువులను కూడా మీరు మీ పక్షమునందు సంపాదించుకొందురు. నేటి ధ్యానమునకై, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము, యెహోవా అది చూచి అసహించుకొనును. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17 మరియు 18 వచనం. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశ కాండము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రం మార్కు వార్త 12వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.